విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేదే పెన్షన్ అని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ను పురస్కరించుకొని నరసింహ తీర్థం రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఘనంగా ఆమె సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఏమవుతున్నారంటే దైవతం సమయంలో తిరుపతిలో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మా మీద ఆధారపడకుండానే బ్రతికారు. స్టేట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ తరపున, తిరుపతి జిల్లా ఆర్గనైజేషన్ తరపున నేషనల్ పెన్షనర్స్ డేని ఇవాళ ఆఫీసర్స్ క్లబ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొనడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అందరూ పెన్షనర్స్ ఇక్కడ చాలామంది వివిధ ఉద్యోగాల్లో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్నటువంటి, అంటే రాష్ట్ర అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యి పెన్షనర్స్ తీసుకుంటున్నటువంటి పెద్దలందరితో ఇవాళ ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఆర్గనైజేషన్ చేసినటువంటి సభ్యులు, అధ్యక్షులు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పెన్షన్ తీసుకోవడం వాళ్ళ హక్కు అని మనందరికీ తెలుసు, అదే సామాజిక బాధ్యత. సో ఇవాళ మేము వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని ఈ టైంలో ఏ విధంగా మెయిన్గా హెల్త్, వాళ్ళ సమయాన్ని అలాగే వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అప్పుడే వాళ్ళు చాలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని వాళ్ళందరితో కూడా ఇవాళ ఇంటరాక్ట్ కావడం, ఈ సమయాన్ని వాళ్ళతో గడపడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ నన్ను ఆహ్వానించినందుకు స్టేట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా